కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై బీఆర్ఎస్కే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా నమ్మకం లేదన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు హామీలు అమలు చేసిన పాపాన పోలేదన్నారు. రైతు రుణమాఫీ అని చెప్పిన ప్రభుత్వం 40% కూడా ఇవ్వలేదు. మహిళలకు 2500 అన్నారు. వృద్ధులకు వితంతులకు 4000 పెన్షన్ అని చెప్పారు. ఇంతవరకు ఇచ్చింది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ప్రజాగొంతుక బీఆర్ఎస్ అని ప్రజల తరపున అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ ను ఎప్పుడు గద్దెదించుతామో అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు కేటీఆర్. 6 గ్యారంటీలను చట్టబద్ధత చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జేమ్స్ బాండులాగా బాండు పేపర్లు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొండి చేయి చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. 3 నెలల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి 3 సార్లు బడ్జెట్ పెట్టినా ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. హామీల కోసం ఎదురు చూస్తున్న ప్రజల తరపున ప్రభుత్వాన్ని శాసనసభలో నిలదీస్తామని అన్నారు కేటీఆర్. చట్టసభల్లో చర్చించాలంటే రేవంత్ సర్కార్కు లాగు తడుస్తోందని విమర్శించారు శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు. ఎదురుతాడులు, ఎగవేతలు, ఏతులు, ఏడుపులు తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ రాదని దుయ్యబట్టారు. చరిత్రలో ఇంత ఘోరమైన రాజకీయాలు చేసిన అసమర్థ ప్రభుత్వం చూడలేదని రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్ని విభాగాల్లో కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లలో స్కామ్ జరిగిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులతో సీఎం రేవంత్ కుంభకోణం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. 5 స్కూళ్లను ప్యాకేజీ చేసి తన అనుయాయులకు సీఎం రేవంత్ కట్టబెట్టారని హరీష్ రావు విమర్శించారు. ఆ టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరిగిందని, బీజేపీ నేతలకు 2 ప్యాకేజీలు దక్కాయని ఆరోపించారు. అన్నార్తులను ఆదుకోవటం అన్నది పూర్వజన్మ సుకృతంగా భావించాలని అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సనత్ నగర్లోని బీకేగూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మధ్యాహ్న భోజన పంపిణీ చలివేంద్రాన్ని తలసాని ప్రారంభించారు. ఇలాంటి బృహత్తర సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిర్వాహకులను అభినందించారు. ఈ విషయంలో సనత్ నగర్ సీనియర్ సిటిజన్స్ అందరినీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ప్రైవేటు భూమిని కబ్జా చేసేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు మరోసారి దౌర్జన్యానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని 20 ఎకరాల ప్రైవేట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు పొంగులేటి కొడుకు హర్ష ప్రయత్నిస్తున్నాడు. పట్టపగలే ముఖానికి మాస్కులు ధరించి ప్రహరీ గోడ కూల్చేశారు. భూ యజమానులు హైకోర్టు ఆర్డర్ చూపించినా మా బాస్ కూల్చేయండన్నారని దౌర్జన్యం చేశారు. డయల్ 100కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పోలీసులు రాలేదని వాపోయారు. ఇంతటి దౌర్జన్యకాండపై పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మహిళలకు మళ్లీ మొండి చేయి చూపించింది. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ ఊసే లేదని ఆదిలాబాద్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్కూటీల సంగతి సరే అంటూ ఆదిలాబాద్ జిల్లా ముకురాఖే గ్రామ మాజీ సర్పంచ్ గాడ్కే మీనాక్షితో పాటు పలువురు మహిళలు రేవంత్ తీరుపై మండిపడ్డారు. కాగితాలకే పరిమితమవుతున్న బడ్జెట్ల వల్ల మహిళలకు వచ్చిన ప్రయోజనం లేదని విమర్శించారు. విద్యారంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ అన్నారు. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామన్న రేవంత్ మాటలు బడ్జెట్లో ఎక్కడా కనిపించలేదని విమర్శించారు. విద్యారంగానికి కేవలం 8.2% మాత్రమే కేటాయింపులు చేయడం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఆశా వర్కర్లు పోరుబాట పట్టారు. డిమాండ్లు పరిష్కరించాలని మంత్రి దామోదర రాజనరసింహ నివాసాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించి కనీస వేతనం 18,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీస వేతనాన్ని నిర్ధారిస్తూ పెండింగ్లో ఉన్న తమ సమస్యలకు పరిష్కారాలు చూపకపోతే ఈ నెల 28న అసెంబ్లీని ముట్టడిస్తామని ఆశా వర్కర్లు హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆశా వర్కర్లు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసించారు. ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేకపోవడంతో ఆయన పిఏకు వినతిపత్రం అందజేశారు. హామీల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఆశా వర్కర్లు. మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. 2 నెలల వేతనంతో పాటు 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల మెరుపు ముట్టడితో మంత్రి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆశా వర్కర్ల సెగ తగిలింది. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లు మంత్రి పొన్నం ఇల్లు ముట్టడించేందుకు యత్నించారు. తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇల్లు ముట్టడించేందుకు బయలుదేరారు. ఆశా వర్కర్లను పోలీసులు తెలంగాణ చౌక్ వద్ద అరెస్ట్ చేశారు. పోలీసులకు ఆశా వర్కర్ల మధ్య వాగ్వాదం జరిగింది. న్యాయమైన తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీస వేతనంగా 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలేజీ బ్యాగులతో రేవంత్ సర్కార్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందే అనేక రకాల హామీలతో మభ్యపెట్టిన రేవంత్ పదవిలోకొచ్చాక పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రానున్న ఎన్నికల్లో విద్యార్థులు దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు. తమ నివాసాలను కూల్చి ప్రభుత్వం తమకు నిల్వ నీడ లేకుండా చేసిందని వెలుగుమట్ల భూదాన్ భూములో నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఎంపిక చేసిన జాబితాలో కూడా తమ పేర్లు లేకపోవటాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. వారి గోడు వెళ్లబోసుకునేందుకు ఖమ్మం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన నిర్వాసితులకు మరోసారి నిరాశ ఎదురైంది. అధికారులు ఎవరూ తమను పట్టించుకోవటం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడుగడుగునా తమను పోలీసులు అడ్డుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. సకాలంలో గ్యాస్ సిలిండర్లు దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రధాన రహదారిపై ఖాళీ సిలిండర్లు అడ్డం పెట్టి నిరసన తెలిపారు వినియోగదారులు. ఆన్లైన్లో గ్యాస్ బుక్ చేసుకుని రోజులు గడుస్తున్నా సిలిండర్లు ఇవ్వటం లేదంటూ గ్యాస్ ఏజెన్సీల ముందు ఆందోళన చేశారు. గ్యాస్ కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. సిలిండర్ల కోసం గోదాముల వద్ద వినియోగదారులు బారులు కడుతూనే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా తిరుపల్లిలో హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద గ్యాస్ వినియోగదారులతో భారీ క్యూలైన్ కనిపిస్తోంది. ఆన్లైన్లో గ్యాస్ బుక్ కావటం లేదని, ఓటీపీలు రావట్లేదని, ఒకవేళ బుక్ అయినా కూడా సరఫరా చేయట్లేదని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో యాజమాన్యం నో స్టాక్ బోర్డు పెట్టడంతో వినియోగదారుల్లో ఆందోళన మరింత పెరిగింది. గ్యాస్ సమస్యలను పరిష్కరించేందుకు స్వయంగా జిల్లా కలెక్టరే రంగంలోకి దిగారు. ఐజా మున్సిపాలిటీలో శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ తనిఖీ చేసి గ్యాస్ నిల్వను పరిశీలించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రిజ్వాన్ పాషా హెచ్చరించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా రాజకీయ కక్షతో మంచిర్యాల మార్కెట్ ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టడం అన్యాయమని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. నగరాభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం పండుగల సమయంలో కూల్చివేతలు నిర్వహిస్తూ వ్యాపారులను తీవ్ర ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. కక్షపూరిత రాజకీయాలతోనే ఈ కూల్చివేతలు చేస్తున్నారని దివాకర్ రావు అన్నారు. వ్యాపారులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని మంత్రి వివేక్ ఇలాకాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చెన్నూరు మండలంలోని సుబ్బరాంపల్లి వాగు సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు రవాణాకు ఉపయోగిస్తున్న 3 ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. రేవంత్ సర్కార్పై మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు భగ్గుమన్నారు. గాంధీ సరోవర్ పేరుతో తమ ఇళ్లను కూల్చడం ఏంటని మండిపడ్డారు. సేవ్ మధు పార్క్ రిడ్జ్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వమే తమకు ఇళ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిందని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు గుర్తు చేశారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కొందరు రిటైర్మెంట్ డబ్బులతో మరికొందరు రెక్కలు ముక్కలు చేసుకుని ఇళ్లు కొనుగోలు చేశామని తెలిపారు. మూసీ సుందరీకరణ పేరుతో 500 కుటుంబాలను రోడ్డు మీదకు తీసుకొస్తారా రేవంత్ అని విరుచుకుపడ్డారు. జనగణనలో భాగంగా బీసీ కులగణన కూడా చేపట్టాలన్న డిమాండ్తో ఈ నెల 23న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బీసీ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కాచిగూడలో బీసీల చలో ఢిల్లీ గోడపత్రికను ఆవిష్కరించారు. ఢిల్లీని జంతర్ మంతర్ వద్దే నిర్వహించి కార్యక్రమంలో 6 రాష్ట్రాలకు చెందిన బీసీ నాయకులు పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముస్లింలకు తీరని అన్యాయం జరుగుతోందని మందమరికి చెందిన ముస్లిం మహిళలు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ పాలనా కాలంలో రంజాన్ తోఫాను ఇంటింటికి వచ్చి పంపిణీ చేశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని దుయ్యబట్టారు. అర్హులు కానివారు చాలా మంది లబ్ధి పొందుతూ నిరుపేదల నోట్లో మట్టి కొడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బాలికను కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్న ముఠా గుట్టురట్టయింది. ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెజ్జూరుకు చెందిన ఇద్దరు మైనర్ బాలికలను ముఠా సభ్యులు మధ్యప్రదేశ్లోని అమ్మేసినట్లు సమాచారం. బెజ్జూరు పీఎస్లో బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో మత్స్యకారులు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో కాలువ నీరు విడుదల చేయకపోవటం, చెరువు మరమ్మతులు ముందుగా చేయకపోవటం వల్ల స్థానిక వెంగల చెరువు ఎండిపోయి 75 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారని మత్స్యకారులు వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొల్లుగూడెం ఇసుక ర్యాంపు వద్ద గోదావరి నదిలో 5 యువకులు గల్లంతయ్యారు. భద్రాచలం పట్టణానికి చెందిన 7 యువకులు ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మునిగిపోయారు. గోదావరి నది ప్రవాహంలో 5 గల్లంతు కాగా 2 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. 3 మృతదేహాలు వెలికితీశారు. మిగతా 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతక లింగన్నపేటలో ఓ ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి మంటలు అంటుకున్నాయి. నల్లజర్ల సత్యనారాయణ ఇంట్లో జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోయినా ఎగిసిపడ్డ మంటలకు విలువైన వస్తువులు కాలిపోయాయి. ఇంటి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుడుగ జంగాల కాలనీకి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి బస్టాండ్ వైపు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దుర్గయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హన్మకొండ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గండుగులపల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. ప్రసవ వేదనతో బాధపడుతున్న తాటి కృష్ణకుమారిని 108లో ఆసుపత్రికి తరలించే సమయంలో డెలివరీ అయింది. 108 సిబ్బందే పురుడు పోశారు. రహదారి అస్తవ్యస్తంగా ఉండటం, తీవ్రమైన కుదుపులకు ఆమె డెలివరీ అయింది. తల్లి బిడ్డ సేఫ్ గానే ఉన్నారు. అయితే రహదారి సరిగ్గా లేక 108 సిబ్బంది డెలివరీ చేయడంలో ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గోరిలాల్వా ఏరియాలో నాగారం బొర్రయ్య అనే రైతు పొలంలో కాపలా కుక్కను చిరుత చంపేసింది. గతంలో ఇదే ప్రాంతంలో ఓ లేగదూడపై చిరుత దాడి చేసి చంపిందని బొర్రయ్య తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తాలోని ఓ ఇంటి సమీపంలో పార్క్ చేసిన స్కూటీలో పాముదూరి హల్చల్ చేసింది. దీనిని గమనించిన స్థానికులు స్నేక్ క్యాచర్కు సమాచారం అందించడంతో అతి కష్టం మీద పామును బయటకు తీశారు. దీంతో స్కూటీ యజమాని ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాలలో భారీ వర్షం పడింది. బెల్లంపల్లి, కాశీపేట, సోమగూడెం, మందమరిలో ఈదురుగాలులతో కూడిన రాళ్ల వర్షం పడింది. 2 రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కువైట్, భారత్ మధ్య విమాన రవాణా పునరుద్ధరణకు కేంద్రం జజీరా ఎయిర్వేస్ కు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి వైమానిక మార్గాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. దశాబ్ద కాలంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకేకు అన్ని రకాలుగా తలనొప్పులు మొదలయ్యాయి. ఈసారి ఎన్నికల్లో ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నాయకత్వ లేమితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే శశికళ సొంత పార్టీ ఏర్పాటు చేయడంతో ఓట్లు భారీగా చీలే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్య నేతలంతా డీఎంకే, టీవీకే పార్టీలలోకి వలస వెళ్లడం, బీజేపీతో పొత్తు కూడా కలిసిరాదన్నది అంతర్గతంగా ఆ పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. క్లీన్ ఇమేజ్ తో 3వ ప్రత్యామ్నాయంగా ఓటర్లను విశేషంగా ఆకట్టుకుని మంచి మెజార్టీ సాధిస్తామని హీరో విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ భావిస్తోంది. యువత, మహిళల్లో ఉన్న ఫాలోయింగ్ తమను అధికారానికి దగ్గర చేస్తుందన్న భావనను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్నటిదాకా ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన నటి రంజనా నాచియార్ టీవీకే పార్టీకి గుడ్ బై చెప్పి డీఎంకేలో చేరిపోయారు. పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మధ్య పెద్ద అగాధం ఉందని, అందుకే టీవీకేను వీడుతున్నట్లు రంజనా తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమన్నారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రాలో వేగంగా దూసుకువచ్చిన ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బాధితులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా కైలాసదేవి ఆలయం నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం బారిన పడినట్లు తెలుస్తోంది. తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెన్నై సహా తిరునెల్వేలి, తూతుక్కుడి, కలడూరు, తెనాల్కి, కన్యాకుమారి, తిరువల్లూరు, కాంచీపురం, కారైకల్, చెంగల్పట్టు, నాగపట్నం జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఐఎండీ. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలలో భారత్ 116వ స్థానంలో నిలిచింది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన వార్షిక నివేదికలో నేపాల్ 99వ స్థానంలో ఉండగా పాకిస్తాన్ 104వ స్థానంలో ఉంది. ఇక ఫిన్లాండ్ అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో కొనసాగుతోంది. అమెరికా 23వ స్థానాన్ని దక్కించుకోగా కెనడా 25, బ్రిటన్ 29వ స్థానాలలో ఉన్నట్లు వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ పేర్కొంది. పూజల నెపంతో లైంగిక దాడులకు పాల్పడుతున్న ఓ జ్యోతిష్కుణ్ణి మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. 67 సంవత్సరాల అశోక్ కతార్ అనే జ్యోతిష్యుడు వ్యక్తిగత సమస్యలపై తన వద్దకు వచ్చే వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు నాసిక్ పోలీసులు తెలిపారు. అతని ఫామ్ హౌస్ లో దాడులు నిర్వహించగా రహస్య కెమెరాలను కనుగొన్నారు. దాదాపు 60 మంది మహిళలపై చిత్రీకరించిన అసభ్యకర వీడియోలు కూడా బయటపడ్డాయి. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. పొరుగు దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఆయా దేశాల్లో ఉన్న యుఎస్ ఎయిర్ బేస్ల నుంచి ఇరాన్పై దాడులకు అనుమతించవద్దని సూచించింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరతకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలే ప్రధాన కారణమని ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆపరేషన్ రైజింగ్ లయన్ ద్వారా ఇరాన్ అణు క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేస్తున్నామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఇరాన్ మూసేసిన హార్మూజ్ జలసంధిని మళ్లీ అందుబాటులోకి తెచ్చే పనిలో పడింది అమెరికా. దీనిలో భాగంగానే హార్మూజ్ తీరంలో మోహరించిన ఇరాన్ సేవలను చెక్ పెడుతోంది. ఇరాన్ సీమెన్స్ బోట్స్ మిసైల్స్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని అరికట్టేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందుకోసం A-10 యుద్ధ విమానాలకు తోడు తక్కువ ఎత్తులో ఎగిరే అపాచీ అటాక్ హెలికాప్టర్లను రంగంలోకి దించింది. దీనికి సంబంధించిన వీడియోను యుఎస్ సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది. చమురు, గ్యాస్ సంక్షోభాలతో సతమతమవుతున్న అనేక దేశాలపై ఇప్పుడు మరో పిడుగుపడనుంది. యుద్ధంలో ఇరాన్కు మద్దతిస్తున్న హౌతీలు హార్మూజ్ జలసంధి, బాబాల్ మందేబ్ జలసంధుల్లోని ఇంటర్నెట్ వైర్లను టార్గెట్ చేశాయి. అండర్ సీ ఫైబర్ కేబుల్స్ నాశనం చేసే ప్రణాళికను సిద్ధం చేశాయి. ఇదే జరిగితే గ్లోబల్ వైడ్ గా ఇంటర్నెట్ బ్లాకౌట్ అయి ప్రపంచం స్తంభించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ ఫైబర్ కేబుల్స్ పై దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా వీడియో కాల్స్, ఈమెయిల్స్, బ్యాంకింగ్ లావాదేవీలు, AI సర్వీసులు స్తంభించనున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను చమురు కష్టాల్లోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో హార్మూజ్ జలసంధి విషయంలో యూరప్ దేశాలు మనసు మార్చుకున్నాయి. ఇప్పటి వరకు ట్రంప్ కు సపోర్ట్ చేసేదే లేదన్న బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్లు ఇప్పుడు సాయం అందించడానికి సిద్ధమని ప్రకటించాయి. హార్మూజ్లోని నౌకలపై ఇరాన్ దాడులను ఖండించిన ఆయా దేశాలు ఇంధన మార్కెట్లు స్థిరంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు స్పష్టం చేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంధన ఉత్పత్తి మరింత పెరగాలని, తద్వారా మార్కెట్లపై ఒత్తిడి తగ్గుతుందని వెల్లడించాయి EU దేశాలు. ఇరాన్పై భీకర దాడులు చేస్తున్న అగ్రరాజ్యం అమెరికా యుద్ధం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇరాన్ను అణ్వాయుధ దేశంగా మార్చేందుకు రానున్న రోజుల్లో దాడులు కొనసాగించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగానే యుద్ధం కోసం ఏకంగా 18 లక్షల కోట్ల రూపాయలు కావాలంటోంది పెంటగాన్. నిధుల కోసం యుఎస్ పార్లమెంటు ముందు ప్రతిపాదనలు పెట్టింది. దీనిపై స్పందించిన ఇరాన్ ట్రంప్ తీరుపై విమర్శలు గుప్పించింది. ఇజ్రాయెల్ అజెండాను అమలు చేసేందుకు సొంత పౌరులపైనే అమెరికా భారం మోపుతోందని ఆరోపించింది. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అమెరికా విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇరాన్ గ్యాస్ ఫీల్డ్పై దాడి విషయంలో యుఎస్కు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఇజ్రాయెల్ ఒంటరిగానే ఈ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఇక ఈ దాడికి ఖతార్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయితే ఇజ్రాయెల్ సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్పై కూడా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతార్లోని ఎన్ఎల్జీ ప్లాంట్పై క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడులు ఇంధన ధరను పెంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన యుఎస్, ఇజ్రాయెల్లు గ్యాస్ ఫీల్డ్పై దాడులు చేయబోమని తెలిపాయి.
చమురు గ్యాస్ క్షేత్రాలపై దాడులతో ముడి చమురు ధర గురువారం ఒక దశలో $118 చేరుకుంది. ఆ తర్వాత తగ్గింది. సహజ వాయువు ధర 17% ఎగబాకింది. ఇంధన ధరలను కట్టడి చేయడానికి శతాబ్దాల నాటి షిప్పింగ్ చట్టాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల విదేశీ జెండాలతో వెళ్లే నౌకల రవాణాపై నిషేధం ఉండదు. దక్షిణాఫ్రికాలోని మలావిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలు, వరదల తాకిడికి ఇప్పటి వరకు 60 మంది మృతి చెందగా 49 మంది గాయపడ్డారు. 10,000కు పైగా ఇళ్లు కుప్పకూలాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వరదల తాకిడికి రహదారులు కొట్టుకుపోవడంతో పలు పట్టణాలకు రాకపోకలు స్తంభించాయి. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వారాంతంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద కొనుగోళ్లకు దిగటంతో ప్రారంభం నుంచే సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లతో 74,532 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 112.35 పాయింట్ల లాభంతో 23,114 వద్ద నిలిచింది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ జీవనకాల కనిష్టానికి పతనమై 92.92గా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ రైజ్ అయ్యాయి. వెండి ధరలు మాత్రం తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర $600 మేర పెరగగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $650 మేర పెరుగుదలను నమోదు చేసుకుంది. ఇక వెండి కిలోకు $5,000 మేర తగ్గి $2,55,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తన కెరీర్లో 900 గోల్స్ సాధించిన రెండో ప్లేయర్గా రికార్డులకెక్కాడు. క్రిస్టియానో రొనాల్డో తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించాడు. 38 ఏళ్లకే అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన తొలి ప్లేయర్గా నిలిచాడు. ఓ చిన్నారి అభిమానిని ఇంటికి పిలిచి పసందైన విందిచ్చాడు హీరో విజయ్ దేవరకొండ. నేను మీ అభిమానినే కదా, నన్నెందుకు పెళ్లికి పిలవలేదని ఇన్స్టా రీల్ చేసి పాపులర్ అయిన చిన్నారిని సాదరంగా ఇంటికి ఆహ్వానించారు. కొద్దిసేపు ఆ చిన్నారితో గడిపి పాపకు స్వయంగా స్వీట్స్ వడ్డించి దగ్గరుండి తినిపించారు. చిట్టి చిట్టి మాటలకు విజయ్, రష్మిక మురిసిపోయారు. ఇవి ఇవాల్టి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ.